కుత్బుల్లాపూర్లో అక్రమ సంపాదన కోసం ఆల్ఫాజోలంను తయారు చేసి అమ్ముతున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆస్తులను జప్తు చేశారు పోలీసులు. కిరణ్ కుమార్ అనే వ్యక్తి 2021 నుంచి ఇండస్ట్రియల్ ఏరియాల్లో కెమికల్ కంపెనీ పేరిట మత్తు పదార్థాలు తయారు చేసి విక్రయిస్తూ గతేడాది డిసెంబర్లో పోలీసులకు చిక్కాడు. పోలీసుల దర్యాప్తులో మత్తు పదార్థాల అమ్మకంతోనే ఆస్తులను సంపాదించినట్లు గుర్తించి 68,50,000 విలువ గల ఆస్తులను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. కిరణ్ అతని భార్య బ్యాంక్ అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేసినట్టు తెలిపారు. ఎవరైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తే వారి ఆస్తులను సైతం ప్రభుత్వపరం చేస్తామని హెచ్చరించారు పోలీసులు. తయారు చేస్తూ వివిధ వ్యక్తులకు సప్లై చేస్తూ ఉండగా సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. పట్టుకొనేసి జైలు పంపడం జరిగింది. అతడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. విద్యా క్రమంలో అతడు ఈ ఆల్ఫాజోలం అనే డ్రగ్ అమ్మి సంపాదించిన ఆస్తులు ఎన్నున్నాయని చెప్పి మా దర్యాప్తులో వెరిఫై చేసి అతడు ఈ మధ్యకాలంలో 2023లో అపార్ట్మెంట్ ఒకటి ఫ్లాట్ నెంబర్ 502 5th ఫ్లోర్ ఎస్ఎల్ కన్స్ట్రక్షన్ ముకుంద నిలయం అపార్ట్మెంట్ అమ్మగూడ నాగారం మల్కాజ్గిరి జిల్లాలో ఒకటి కొనుక్కోవడం జరిగింది. ఇది మా దర్యాప్తులో ఈ ఆల్ఫాజోలం అమ్మడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో ఉన్నదానిగా నిర్ధారించి అట్టి అపార్ట్మెంట్ను ఫ్రీజ్ చేసేసి గవర్నమెంట్కు